ఈ పూర్ణాహుతి కింద పడకూడదు మేడం. పడి ఉంటే చాలా అపచారం కలిగేది. ఈ యాగం దేని గురించి చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ యాగం ద్వారా మీ కోరిక మాత్రం తప్పకుండా నెరవేరాలి మేడం. నెరవేరుతుంది కూడా. అందుకే ఈ పూర్ణాహుతిని కింద పడకుండా దేవుడి సమయానికి నన్ను పక్కనుండేలా చేశాడు. ఇదిగోండి మేడం. నా మనసులో నిరంతర ధారలా కారుతున్న కన్నీళ్లు ఆగడానికే ఈ యాగమమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఈ యాగ ఫలితం పోకుండా సమయానికొచ్చి ఈ పూర్ణాహుతి పడిపోకుండా కాపాడావు. థ్యాంక్ యూ. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమో నమః. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవీ స్వస్తిరస్తు. భగవంతుడా, దేవకి మేడం ఏ కోరిక సంకల్పంతో ఈ యాగం మొదలుపెట్టారో తెలియదు, కానీ అది తప్పకుండా నెరవేరేలా చూడు స్వామి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటేనే తెలుస్తుంది వీళ్ల మనసులు ఎంత స్వచ్ఛమైనవో. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలి స్వామి. శేషు, అనగా వీళ్ళు వచ్చేసారు కదా, ఇక వీళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చూసి వాళ్ళు ఇక్కడ ఉండటానికి మన అవుట్ హౌస్ చూపించు. అలాగే అన్నయ్య. సరైన సమయంలో వచ్చి సాయం చేశావమ్మా. అలాగే ఎంతో నమ్మకంతో నీకిచ్చిన బాధ్యతని కూడా ఖచ్చితంగా సక్రమంగా నెరవేరుస్తావని నమ్ముతున్నాను. తప్పకుండా మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సరే, మీ ఇద్దరు నాతో రండి. రండి. కూర్చోండి. ఏంటిది? అవుట్ హౌస్కి తీసుకెళ్ళమంటే డంపింగ్ యార్డ్కి తీసుకొచ్చావు? ఇంతకుముందు బాగానే ఉండే సార్. ఇదే అవుట్ హౌస్లో 4 ఏళ్ల కింద మీలాగే ఎదురింటి అపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాకే సార్ ఇలా అయింది. అసలేంటండి ఇది? బయట చూస్తే గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ అంటే గొప్ప పేరు. ఇందులో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇదేనా మీ మర్యాద? ఇట్స్ టోటలీ అన్ఫేర్. ఓకే, అకార్డింగ్ టు సిచ్యువేషన్ లా చూడండి సార్, గాయత్రి ఇన్స్టిట్యూట్ వాళ్ళంటే మీరొక్కరే కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని 100లో ఉన్నాయి. క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఊరెళ్ళారు, రావడానికి వారం రోజులు పడుతుంది. అంటే మమ్మల్ని వారం వరకు ఈ చెత్తలోనే ఉండమంటావా? అలా ఎందుకంటాను సార్, వారం రోజుల తర్వాత రండి. ఏంటి జోకా? సీరియస్గానే చెప్పాను సార్, మీకే జోక్లా అనిపించింది. పర్వాలేదు సార్, జోక్ అనుకొని నవ్వేసేయండి. హలో, చెప్పాడు కదా
ఇది జోక్ కాదు సీరియస్ అని ఆయన హి 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 అని తెగ నవ్వేస్తావేంటి? వామ్మో, ఇంటి బయట ఇంత చెత్త ఉందంటే ఇంకా ఇల్లంతా ఎంత చెత్త ఉంటుందో. అవునవును, చెత్త చాలా ఎక్కువగా ఉంది. అర్థమవుతుందిలే చెత్త అని. చెత్త లుక్స్, చెత్త బిహేవియర్. పడగా పద. నేను అసలు లోపలికి రాలేను. హలో, ఏంటి నీ ప్రాబ్లం? ఆ? ఇంత చూసా కూడా ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారేంటండి? నేను ఇక్కడ ఉండలేను. ఏంటి, ఏదో పుట్టడమే ప్యాలెస్ లో పుట్టినట్టు మాట్లాడుతున్నావు? నేనే ప్యాలెస్ లో పుట్టి ఇక్కడ ఉండటానికి అడ్జస్ట్ అవుతుంటే. ఏంటి, మీరు ప్యాలెస్ లో పుట్టారా? లేదు, ఒక్కోసారి అలా అనుకుంటూ ఉంటాను, ఫీల్ కోసం. మీరు మీ ఫీలింగ్స్ తో ఇక్కడే ఉండండి, నేను వెళ్తున్నా. నా వల్ల కాదు ఇక్కడ. లక్షన్నర జీతం వదులుకొని క్యాబ్ డ్రైవ్ చేసుకుంటానంటే చేసుకో మరి. ఈ ఒక్క పాయింట్ మీద నేను ఆగిపోవాల్సి వస్తుందండి. పదండి, బూజు దులుపుదాం. చూస్తావే, స్టార్ట్ చెయ్యి. నువ్వు చెయ్యి. ఏయ్, నువ్వు స్టార్ట్ చెయ్యి. ఏ లేదు లేదు లేదు, నువ్వే చెయ్యి. ఏయ్, స్టార్ట్ చెయ్యి. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లోన్న బీటు సావుడ్డపై మోగుతోంది. గ్రహచారం జిల్లాల గదిలోకి దూరిందే, దురదృష్టం దుష్మన్లా దుంపంతా తెంచిందే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ